విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు, సాధుపుంగవులైనటువంటి వాళ్ళు, నన్ను ఒక రూపంతో చూడాలి అని వాళ్ళు సంకల్పం చేస్తే వాళ్ళు ఏ రూపంగా నన్ను చూడాలని అనుకుంటున్నారో అటువంటి రూపాన్ని స్వీకరించి నేను ఈ భూమి మీదకి దిగి వస్తూ ఉంటాను అన్నాడు. భాగవతుల కోసం రావడం మొట్టమొదటి లక్షణం. అనుషంగికం వినాశాయచ దుష్కృతాం. ఎవరైతే ధర్మమునకు వ్యతిరేకమైనటువంటి జీవితంతో ఉంటారో, ధర్మాన్ని పాడు చేసేటటువంటి జీవనంతో ఉంటారో అటువంటి వారిని నిర్జించడం ఆ అవతారము యొక్క ప్రయోజనం. అందుకే మీరు ఏ అవతారం చూడండి, భక్తరక్షణ ప్రధానమై ఉంటుంది. భక్తరక్షణ అనేటప్పటికీ పక్కన ఆ భక్తులను చెనకడానికి ప్రయత్నం చేసినటువంటి భగవద్ విరోధ స్వభావము కలిగినటువంటి వారిని నిగ్రహించడము కూడా అనుషంగికమైనటువంటి ప్రయోజనంగా ఉంటుంది. యథార్థమునకు భగవంతుడు అవతారంగా ఎందుకు వస్తాడు అంటే, భాగవతుల యొక్క మాట నిలబెట్టడానికి, భాగవతుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి, వాళ్ళ యొక్క ఆర్తిని నిజం చేసి వాళ్ళకి తన దర్శనాన్ని కటాక్షించడానికి వస్తూ ఉంటాడు. అందుకే అసలు ఈ దేశమునకు సంబంధించిన వైభవం అంతా ఎవరిది అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారిది. ఇన్ని చోట్ల భగవానుడు వెలిసి ఉన్నాడు అంటే దానికి కారణం పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు నిన్ను ఈ రూపంతో మేము చూడాలి అని అనుకుంటున్నాము అని ప్రార్థన చేస్తే ఆయన ఒక రూపంతో వెలిశాడు. అలా ఈ దేశంలో ఎన్ని చోట్ల ఎన్ని కారణాలకు వచ్చాడు అంటే ఇంతమంది భాగవతోత్తములు నడయాడినటువంటి భూమి. అలా అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క అవతారంలో రాక్షస సంహారం చేసినట్లు కనపడకపోయినా రాక్షసుల్ని నిగ్రహించడం మాత్రం ఉంటుంది. ఉదాహరణకి వామనమూర్తి అవతారంలో ఆయన రాక్షస సంహారం చేసినట్లు కనపడదు, కానీ ఆయన బలిచక్రవర్తిని బంధించినప్పుడు వామనమూర్తిని బంధించడానికి ప్రయత్నించినటువంటి రాక్షసులందరినీ కూడా నిగ్రహించి బలిచక్రవర్తిని వరుణపాశముల చేత బంధించాడు. సరే, రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి రాక్షస సంహారం అనన్య సామాన్యం. అంత రాక్షస సంహారం చేశాడు. అందుకే ఆయన గురించి చెప్తూ గోపరాజు గారు మాట అంటాడు, బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవ వికలీడనుచున్ గడకట్టి భీరికా డండ నినదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. రాక్షస సంహారం చెయ్యవలసి వస్తే రామచంద్రమూర్తి యొక్క రెండు భుజములు రుద్రతాండవం చేస్తాయి. ఎప్పుడు అక్షయ బాణతూణీరంలోంచి బాణాన్ని తీస్తాడో, ఎప్పుడు వింటినారిని ఆకర్ణాంతము లాగుతాడో, ఎప్పుడు బాణాన్ని సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో కనపడదు. ఆ చెయ్యి అంత వేగంగా తిరుగుతుంది. ఎదురుగుండా ఉన్నటువంటి రాక్షసులు పడిపోతూ ఉండడాన్ని బట్టి ఆయన ఇన్ని బాణములు వేస్తున్నాడు అని తెలుసుకోవాలి. శూర్పణఖ రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క బాణ ప్రయోగంలో ఉండేటటువంటి కౌశలాన్ని చూసి మోహించింది. అంత అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తాడు రామచంద్రమూర్తి. సరే, కృష్ణ భగవానుడిగా వస్తే కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అన్నారు పోతనగారు. అసలు కన్నులు కూడా తెరవడం చేత కానటువంటి పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా రాక్షస సంహారం చేయడం ప్రారంభం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టాడు కదా. కానీ అది వెంకటేశ్వర అవతారం దగ్గరికి వచ్చేటప్పటికీ కేవలము పరమకారుణ్యంతో వచ్చాడు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతం చేసి ప్రపత్తి చేస్తే ఓ మాట అంటారు, శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటారు. శ్రీవైకుంఠ విరక్తాయ, శ్రీవైకుంఠం మీద విరక్తి పొందినటువంటి స్వామి స్వామి పుష్కరిణీతటే, ఆ స్వామి పుష్కరిణి సమీపంలో ఆనందనిలయ విమానంలో విరాజమానుడై లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు. ఆయన రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే కలియుగంలో కలిపురుషుని యొక్క బాధ నుంచి లోకాన్ని వినిర్ముక్తం చెయ్యడం. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కరు అధిష్టానంగా ఉంటారు. కలియుగంలో కలిపురుషుడి యొక్క ఉద్ధతి నడుస్తూ ఉంటుంది. ఆ కారణం చేత కలిపురుషుడు లోకంలో ఉండేటటువంటి జనుల యందు భక్తి నిలబడడానికి అవకాశం ఇవ్వడు. అలసులు,
మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతారు భాగవతంలో. కలియుగంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అలసులు, విశేషమైనటువంటి అలసత్వం, అంటే తమోగుణం, ఎప్పుడూ ఏదో పడుకుందామనేటటువంటి ఆలోచన, వెంటనే చెయ్యవలసినటువంటి పనిని ఎన్ని వాయిదాలు వేసి చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటారు. మందబుద్ధియుతులు, బుద్ధి చురుకుదనంతో కూడుకున్నదై ఉండదు. అల్పతరాయువులు, ఆయుర్దాయం చాలా తక్కువగా ఉంటుంది. శతమానం భవతి అని 100 సంవత్సరములు కలియుగంలో ఆయుర్దాయమైన పరిపూర్ణమైనటువంటి జ్ఞాపక శక్తితో 100 సంవత్సరములు జీవించి ఉండేటటువంటి వారి యొక్క సంఖ్య బహు అల్పంగా ఉంటుంది. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు, ఎన్ని ఔషధాలు కనిపెట్టబడతాయో అన్ని కొత్త కొత్త ఉగ్రమైనటువంటి వ్యాధులు లోకంలో పుట్టుకొస్తూ ఉంటాయి. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు, ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యం ఉండదు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యం ఉండదు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎంత ఉన్నా తృప్తి పొంది ఉండడు అని అర్థం. దరిద్రము అన్న మాటకు అర్థం ఏమిటి? నాకు లేదు అని భావిస్తూ ఉండడు. నాకు లేనిదేది అంటే వాడికన్నా ఐశ్వర్యవంతుడు లేడు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అని ప్రబోధం చేస్తూ శంకర భగవత్పాదులు మాట అంటారు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ యలభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అంటారు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితంగా ఎంత సంపాదించగలిగాడో దాని చేత తృప్తితో జీవనం చెయ్యగలిగినటువంటి లక్షణము ఎవరి యందు ప్రచోదనమయ్యున్నదో వాడికన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఉండడు. ఎంత ఉన్నప్పటికీ కూడా తృప్తి లేని వాడికన్నా కూడా దరిద్రుడు లోకంలో ఉండడు. తృప్తియే ఐశ్వర్యం. అందుకే శ్రీరామాయణం బాలకాండలో అయోధ్యానగరంలో ఉండేటటువంటి వారి యొక్క లక్షణం చెప్తారు. నా కుండలి, నామకుటి, నాస్రగ్వి, నాల్పభోగవాన్ అంటారు వాల్మీకి మహర్షి. అల్పభోగమున్నవాడు అయోధ్యానగరంలో లేడు. అల్పభోగం అంటే తక్కువ భోగమే అనుభవించేవాడు లేడు. అలా ఎలా సాధ్యం? ఎప్పుడూ ఒకరు ఎక్కువ భోగం అనుభవిస్తాడు, ఒకడు తక్కువ భోగం అనుభవిస్తాడు. మరి అందరూ ఒకలాగే భోగాలు అనుభవించడం ఎలా కుదురుతుంది? రాజు అనుభవించిన భోగాన్ని మంత్రి అనుభవించాడు, మంత్రి అనుభవించిన భోగాన్ని సేనాని అనుభవించాడు, సేనాని అనుభవించినటువంటి భోగాన్ని సామాన్య పౌరుడు అనుభవించాడు. మరి అందరూ సమానంగా అనుభవించడం అన్నది అల్పభోగం లేని వాళ్ళు, అసలు అల్పభోగమే ఉన్నవాళ్ళు అక్కడ ఎవరూ లేరు అన్నమాట ఎలా చెందుతుంది? అంటే ఎవడికి ఎంత ఉన్నదో దానితోనే తృప్తి తప్ప నాకు వాడికున్నంత లేదని అసంతృప్తి పొందేవాడు అయోధ్యానగరంలో లేడు. అది అయోధ్యానగరం యొక్క గొప్పతనం, ఆ నగర వాసుల యొక్క సంస్కృతి.